ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచన వేత్త పూజ్యులు చాగంటి కోటేశ్వరరావు గారు ఈ నెల అక్టోబర్ 11, 12 తారీఖు రోజున ఏదైతే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం అదేవిధంగా తీర్థంకి రావడం జరిగింది. వాస్తవంగా వారు కాకినాడ వాస్తవ్యులు అయినప్పటికీ కూడా దాదాపు ఒక నెల రోజుల క్రితం మన గౌరవ మంత్రివర్యులు వారి వద్దకి ప్రత్యేకంగా వెళ్ళి వారు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ ఈ మధ్య కాలంలో మోకాలకు సంబంధించిన ఆపరేషన్ అనేది బయటకు రావట్లేదు అన్న సందర్భంలో సాక్షాత్తు ఒక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కేబినెట్ మంత్రి గారు నా దగ్గరికి రావడం, ఏదైతే నవనరసింహ క్షేత్రాల్లో ఒకటైనటువంటి ధర్మపురికి నన్ను ఆహ్వానించడం, ఎంత ఇబ్బందులు ఉన్నా కానీ నేను ఖచ్చితంగా ఈ ధర్మపురికి వచ్చి నేను ప్రవచనం ఒక 2 రోజులు చెప్తానని చెప్పడం జరిగింది. దాని ప్రత్యేకంగా చొరవ తీసుకున్న గౌరవ మంత్రి గారికి ధర్మపురి మండల మరియు ధర్మపురి నియోజకవర్గ ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ధర్మపురి గతంలో ఒకసారి రావడం జరిగింది శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి. చాలామంది కూడా గతంలో నన్ను కూడా అడగడం జరిగింది, ఒకసారి మనం చాగంటి వారిని ధర్మపురికి ఆహ్వానించాలి. ఎందుకంటే ధర్మపురిలో అనేక మంది శాస్త్ర పండితులు కానీ వేద పండితులు కానీ ఉన్న సందర్భంలో కొంత ఆ సబ్జెక్టు మీద ఇక్కడ ఉన్న చాలామందికి చాలా శ్రద్ధ ఎక్కువ ఉంటుంది. చాలామంది చెప్పిన సందర్భంలో ధర్మపురిలో ఎవరితోటి ఏం కాకుండా ఆయనకు వ్యక్తిగతంగా కాకినాడ వెళ్ళి ధర్మపురిలో ఈ నెల 11వ తారీఖు 12వ తారీఖు సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు ఏదైతే తుని సచ్చిదానంద స్వామి గారి ఆశీస్సులతో గతంలో ఏదైతే మనం శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం ఎక్కడైతే నిర్వహించామో వారి యొక్క ఆశీస్సులతో వారి యొక్క అనుమతితో ఆ స్థలంలోనే బ్రాహ్మణ సంఘం పక్కన ఉన్న శ్రీ సచ్చిదానంద స్వామి స్థలంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహిద్దామని నిన్న గౌరవ ధర్మకర్తల మండలి అధ్యక్షులు జొక్కు రవీందర్ గారు, అదేవిధంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నిర్వహణాధికారి శ్రీనివాస్ గారు చాలాసేపు చర్చించి ఆ స్థలం ఈరోజు ఉదయం కూడా మంత్రి గారితో చెప్పి ఆ స్థలం ఏర్పాటు చేయడం జరిగింది. కావున మన ప్రాంతంలో ఉన్న ధర్మపురి నియోజకవర్గమే కానివ్వండి, లక్ష్మీపేటకు సంబంధించిన వారే కానివ్వండి, జగిత్యాల కరీంనగర్ జిల్లా నుంచి కానివ్వండి, చాలామంది అడుగుతారు. చాలామంది కూడా సోషల్ మీడియాలో కానివ్వండి, అదేవిధంగా పత్రికల రూపంలో కానివ్వండి అందరికీ సమాచారం ఇవ్వడం జరుగుతుంది. కనుక ఈ ప్రాంతంలో గౌరవ మంత్రివర్యులు వాస్తవంగా ఎన్నికల బిజీ ఎంత ఉన్నా కానీ మన ధర్మపురికి ఒక ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనవేత్త రావడం అనేది మన పూర్వజన్మ సుకృతంగా భావించి, ఎంత ఇబ్బందులున్నా ఎంత బిజీ ఉన్నా కానీ మన ప్రాంతం వాళ్ళ కోరిక ఖచ్చితంగా మనం ఆయన ధర్మపురికి ఆహ్వానించాలి, ఆ కార్యక్రమం నిర్వహించాలని వారిని ఆహ్వానించడం జరుగుతుంది. ఏదైతే అక్టోబర్ 11, 12 ధర్మపురి బ్రాహ్మణ సంఘం పక్కన ఉన్న శ్రీ 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 సచ్చిదానంద స్వామి మఠం వారి స్థలంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. కావున ఈ ప్రాంతంలో ఉన్న సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటలకు 11వ తారీఖు, అదేవిధంగా 12వ తారీఖు కూడా సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు సాయంత్రం ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మన ప్రాంతంలో ఉన్న భగవద్బంధువులందరూ కూడా వారి యొక్క ఈ ప్రవచనం ఇచ్చేసి అందరూ విని మన ప్రాంతం అంతా ఆధ్యాత్మికతతో ముడిపడి ఉన్న ప్రాంతం. ఎందుకంటే లక్ష్మీనరసింహస్వామి ఇక్కడే ఉంటారు. గోదావరి నది తీరం పుష్కరాలు అద్భుతంగా నిర్వహించుకున్న ఈ ప్రాంతంలో చాలామంది పురాణ ప్రవచకులు కూడా చాలామంది ఉన్నారని ఈ యొక్క సందర్భంగా మీ ద్వారా పూర్వ కరీంనగర్ జిల్లా కానివ్వండి, లక్ష్మీపేట కానివ్వండి, మంచిర్యాల ప్రాంతం వాళ్ళు కానివ్వండి తప్పకుండా